సో భాస్కర్ గారు అని వచ్చారు, మాట్లాడతారా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. హలో యా సార్. చెప్పండి. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే. అయితే నేను చిన్నతనం నుండి క్రైస్తవుడిని. ఉమ్. పేరెంట్స్ కాదు, నేను ఓకే. కొంచెం ఫ్యామిలీ మీరు ప్రాబ్లమ్స్ ఒక్కరే? వల్ల అది సార్. అంటే మిషనరీలో చదువుకున్నాను సార్, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా. ఓ అది- అది నాకు తెలియకుండానే బైబిల్ నా చేతికి వచ్చింది. చాలా ఇంకా డైలీ మాకు అంటే ఇంకా బాధాకరం సార్ చెప్పడానికి. ఇప్పుడు తెలుసుకున్నాను, బాధపడుతున్నాను. అయితే 10 years అయ్యింది బయటకు వచ్చి. ఓ. అయితే కేవలం ఆ బైబిల్ చదవడం వల్ల బయటకు వచ్చాను సార్. బైబిల్ క్లియర్గా అప్పుడు చదివి భయపడ్డాను కొంచెం. ఇదేంటి అసలు secular మీరు country చెప్పేది అయ్యింది. ఏంటంటే మీరు వెళ్ళారు, బైబిల్ చదివి బయటికి వచ్చారని చెప్తున్నారా? ఎస్ సార్ అండి. ఓకే. అంటే అయితే ఎలా ఉంటుందంటే సార్ మోటివేషన్ మనకు కన్వర్ట్ కాకపోతే ఇక్కడ మిషనరీస్ వచ్చి చాలా మంది పిల్లలు వాళ్ళకి తెలియకుండానే కన్వర్ట్ చేసేస్తున్నారు సార్. ఉమ్. అయితే యాక్చువల్గా నాది తప్ప, నా పేరెంట్స్ తప్ప, లేకపోతే సమాజం తప్ప తెలియట్లేదు సార్. ఉమ్. మాకు ఆలోచన వచ్చి బయటకు వచ్చే టైంకి మేము క్రిస్టియన్ అయిపోయి ఉంటున్నాం సార్. ఉమ్. ఇప్పుడు 80-90% అందరూ నాకు క్రైస్తవుల ఫ్రెండ్స్ సార్. ఓ అయితే ఈ మధ్యకాలంలో మీరు బయటికి వచ్చేటట్టు మీ ఫ్రెండ్స్ కి తెలుసా? అందరికి అంటే ఈ మధ్యకాలంలో ఓపెన్ అయిపోయాను సార్. ఒక 3 years నుంచి ఓపెన్ అయిపోయాను. ఓ ఓపెన్ అయిపోయి ఇంకా అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి చెప్తున్నాను, అరే ఇలా ఉందిరా బైబిల్లో ఏంటి అంటే ఇంకా ఎవరికో లైన్ పెట్టడం, దానికి ఏదో ఒకటి చెప్పడం. యాక్చువల్గా అయితే నాకు ఇప్పటికీ కూడా హిందూ గ్రంథాల గురించి ఏం తెలియదు సార్. ఉమ్. సార్ మీ నేను పేరు ఏంటంటే ఏంటన్నా? నాకు తెలియదు. భాస్కర్ సార్. భాస్కర్ గారు, ఒక చిన్న ప్రశ్న అండి. సార్. అది మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే ట్రైన్. సార్ ఓకే మీరు మీరు క్రైస్తవంలోకి మీకు తెలిసి వెళ్ళారా, తెలియకుండా వెళ్ళారా? సంథింగ్ అలాగే జరిగిపోయింది ఆ టైంలో. సార్. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్. మీకు బైబిల్ గురించి మాత్రమే చెప్పేవాళ్ళ? లోపల చర్చిలో మీ పాస్టర్ కానీ ఇంకొకళ్ళు కానీ, లేదా అసలు ఆ టైంలో మీ ఇంట్లో దేవీ దేవత రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉండేవారు కదా, ఆ ఫొటోస్ అవి ఉండేవి కదా, వాటిని మీరు ఎలా చూసేవారు? ఒకసారి మీరు మతం మారాక వాటి మీద మీ అభిప్రాయం ఎలా వచ్చింది? ఎలా మీరు దాన్ని చూడడం మొదలు పెట్టారు ఒకసారి ఓకే. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత? సార్ చెప్పడానికి కూడా ఈ రోజు భయం వస్తుంది సార్. అంటే ఏ విధంగా అంటే మా ఇంట్లో ఫోటోలు బయటకు తీయకపోతే మా అమ్మతో గొడవ పడే రోజులు వచ్చాయి సార్. అంటే ఇంకా ఇంట్లో ఉండకూడదు, ఇటైనా వెళ్ళిపోవాలని మహారాష్ట్ర కూడా వెళ్ళిపోయాను సార్. ఇంకా మరి అది ఒక ధ్యానమైన పరిస్థితిలో వాళ్ళు తీసుకొచ్చేస్తారు సార్. అంటే మీరు అడిగారు కదా సార్, చర్చిలో ఓన్లీ బైబిల్ చెప్తారని. సార్ ఓన్లీ బైబిల్ చెప్పాలి సార్ చర్చిలోనే కాదు సార్, మాకు కూడా ప్రేయర్ ఉంటుంది సార్. మార్నింగ్ 1 hour ప్రేయర్ ఉంటుంది సార్, నైట్ 1 hour ప్రేయర్ ఉంటుంది సార్. ఉదయం టిఫిన్ చేసినప్పుడు ప్రేయర్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ప్రేయర్ ఉంటుంది, నైట్ కూడా ప్రేయర్ ఉంటుంది సార్. వీక్లీ వన్స్ పాస్టర్ వచ్చి మళ్ళీ సపరేట్ ప్రేయర్ ఉంటుంది సార్. ఎక్కడ సభలైనా అక్కడికి ప్రేయర్ వెళ్తాం సార్. ఎలాంటి హిందూ కుటుంబం నుంచి వచ్చిన పర్సన్స్ అయినా పక్కాగా క్రైస్తవులుగా మారిపోతారు సార్. అంత మోటివేషన్ గా ప్లాంట్ గా చేస్తున్నారు సార్. రైట్. అయితే సార్ అది నా వాయిస్ వినిపిస్తుంది సార్. అయితే ఈ రోజు నేను ఎంత బాధతో చెప్తున్నాను అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది సార్. అంటే ఫ్యామిలీ నుంచి ఇంకా మరి కలవం సార్ టోటల్ గా. అంటే వాళ్ళని క్రైస్తవ కూడా బైబిల్ మతం పడుకున్నాం అంటే భాస్కర్, వాళ్ళని కూడా మతం మార్చాలనే ప్రెషర్ ఉంటుందా? సార్ వాళ్ళు డైరెక్ట్ గా కొన్నిసార్లు చెప్పే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పే బైబిల్ ఈ తాలూకా వాక్యాల ద్వారా కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాం సార్. సార్ నా ఫ్రెండ్స్ చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్పారు సార్. ఓకే. మాకు ఇంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు సార్. పాపం వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరు, ఒక ఫ్రెండ్ అయితే పాపం క్యాన్సర్ వచ్చి వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ సార్. అట్లాంటి వాళ్ళు కూడా వాడు ఏదో చిన్న జాబ్, అలాగే ఏదో జాబ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఇప్పుడు పరిస్థితులు బట్టి ఫైనాన్షియల్ గా అందరూ కొంచెం బాగుంటాం సార్. ఓ 15,000 20,000 వస్తుంది, ఓకే వెల్ అండ్ గుడ్ సార్. ఇప్పుడు ఈ యేసు ప్రభు దీని వల్లనే మేము బాగున్నాం, మా ఫ్యామిలీ మెరుగ్గా వచ్చింది అనేది సాక్షి చెప్పిస్తుంటారు సార్. మాక్సిమం అందరూ చెప్పారు సార్, మా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు చెప్పారు సార్. అంటే పరిస్థితి బాగా లేకున్నా, వాళ్ళు ఇబ్బందులలో ఉన్నా మేము బాగున్నాము అని వాళ్ళు చెప్పాలి. అలాగే చెప్పి మోటివేట్ చేసేస్తారు సార్. చెప్పాలి, ఇంకా తప్పదు, ఇంకా మోటివేట్ చేసేస్తారు. అయితే నేను కూడా అంటే బాప్టిజం తీసుకోవడానికి నేనే మోటివేట్ అయిపోయాను సార్. అయితే విచిత్రం ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను వదలలేదు సార్. ఏదో ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో ఓల్డ్ స్టూడెంట్ మీటింగ్ ఉందని చెప్పడం, లేదా క్రిస్మస్ ఫెస్టివల్ చేస్తున్నామని చెప్పడం. అయితే చాలాసార్లు ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏం చేసినా మరి ఇంకా మాకు ఇక్కడ చుట్టుపక్కల విశాఖపట్నంలో మరీ దారుణం ఉంది సార్. అయితే కన్వర్షన్ చాలా జరిగిపోయి అయితే చాలా లేట్ సార్. మీలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంతో ఈ రోజు చాలా సంతోషంగా ఉంది సార్. భాస్కర్ గారు, అది ఇప్పటికి సార్. నమస్కారం. కిరణ్ గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. మీరు అదే చదివి బయటకు వచ్చానన్నారు కదా, మీరే చదివారా, లేకపోతే ఎవరి ప్రోద్బలం కానీ, లేకపోతే ఎవరన్నా చూసి కానీ, ఎవరి ద్వారా తెలుసుకున్నా కానీ చదివారా? అంటే మీరు బయటికి రావడానికి అంటే ఇది కరెక్ట్ కాదు, ఇన్నేళ్ళు చేసింది దానికి కారణం ఎన్ని ఇయర్స్ ఉంటారు? నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి దగ్గర 2010 వరకు ఉన్నాను సార్.
డిస్టెన్స్ 10-15 అంటే ఇయర్స్ దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాలు దాటిపోయింది సార్, 20-15 సంవత్సరాలు దాటిపోయింది సార్. 15-20. ఓకే. అవును సార్. అంటే చిన్నప్పుడు అంటే మీకు తెలియదు, స్కూల్లో వేశారు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు, అక్కడ వెళ్ళారు. కాస్త సార్ మాది స్కూలే కాదు సార్, హాస్టల్ సార్, హాస్టల్ కూడా అదే, హాస్టల్ కూడా అదే సార్. సో అంటే ఇంకా అంటే అనాథ పిల్లలకు ఉంటారు కదా సార్ హాస్టల్ సార్, మిషనరీస్ ఉంటారు సార్ అనాథ పిల్లల కోసం, అలాంటి హాస్టల్ సార్. అదేనండి సార్ సో అప్పటికే మీరు అంటే మీకు ఊహ వచ్చేటప్పటికే బుర్రలోకి వెళ్ళిపోయింది కాబట్టి మీ కంట్రోల్లో ఉండదు అది. అది సార్ కంట్రోల్ లేదు సార్ పూర్తిగా. అయితే మీరు ఒక పాయింట్ అడిగారు సార్, ఎలాగా బయటకు వచ్చారు అనేది. బయటికి రావడానికి గల ట్రిగరింగ్ పాయింట్ ఏంటి? ట్రిగ్గరింగ్ పాయింట్ అమ్మతో గొడవ పడ్డామంతో ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చింది సార్. అమ్మతో గొడవ పడ్డాను నేనే కాదు, మా రిలేటివ్ మా మేనల్డ్ కూడా అలాగే నాలాగే చదువుకున్నాడు. అయితే అమ్మతో గొడవ పడ్డాం. అమ్మ ఏమన్నదంటే బాధపడుతూ ఇంట్లో కూడా చిరు చెక్కలు వేయడం, ఇంట్లో యేసు ప్రభు ఇట్లాంటివన్నీ పెట్టాను. అంటే వీళ్ళు జనరల్గా ఏం చెప్పేవారంటే, నాయన వద్దురా మనకెందుకు అంటే, వీళ్ళు ఏమనేవారంటే మన దేవుళ్ళు ఒప్పుకోవడం అయినా మనకు తెలియదు దాని గురించి అని చెప్పేవాడు. అది నేను ఇంకా ఎక్కువగా వాళ్ళు ఎప్పుడైతే ప్రజర్ చేసి ఫోటోలు తీసేమన్నానో అమ్మ ఒకటే అన్నది, మనకు అందరి దేవుళ్ళు ఒక్కరే, నువ్వు నచ్చిన దేవుని పూజ చేసుకో, కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకు. ఏ దేవుడు కూడా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టమని చెప్పడు. నువ్వు ముందు హిందుత్వం గురించి తెలుసుకో, తర్వాత నీ బైబిల్ ఏదంటున్నావు, నువ్వు బైబిల్ కూడా నువ్వు క్లియర్గా చదువు, ఎవరు చెప్పింది వెనుకో, అందులో కూడా అందరూ సమానమనే ఉంటుంది అన్నట్టు చెప్పారు సార్ అమ్మ. ఇప్పుడు దగ్గర దగ్గర నేను డిగ్రీ ఈ టైం చదివేటప్పుడు సార్, అప్పుడు జనరల్గా అప్పుడు ఆదికాండం లేవికాండం ఇవన్నీ చదవడం మొదలుపెట్టాను సార్. అప్పుడు బేసిక్గా నాకు భయం వేసింది సార్, ఇబ్బంది పెట్టానేమో ఇంట్లో, ఇది ఇలా ఉంది, దేవుడు అనేవాడు ఇలా చెప్పాడు కదా, వేరే వాడిని చంపమని చెప్పాడు కదా, వేరే దేశాన్ని దోచుకోమని చెప్పాడు కదా, ఎందుకు ఇలా ఉంది అది. కానీ బయటకు వచ్చాను కానీ సాటిఫికేషన్ లేదు సార్. ఆ కొంతకాలం మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు సార్ రీసెంట్గా ఈ మధ్య కాలంలో, అదే కొంతమంది వీడియోస్ పెడుతున్నా చూడు, నువ్వు ఎందుకు ఇలా డల్గా ఉంటావు, ఇబ్బంది లేదు, నువ్వు హైదరాబాద్కి వచ్చిన హ్యాపీగానే ఉండొచ్చు, నీకేమి ఇబ్బంది ఉండదు. అప్పుడు వీడియోస్ ఫస్ట్ కరుణాకర్ గారి వీడియోస్ చూశాను సార్. కొంతవరకు నాకు అంటే భయం అనేది పోయింది సార్ బయటకు వచ్చినందుకు. ఈ తర్వాత కాలంలో మీ వీడియోస్ బాగా మొత్తం లైవ్ అన్నీ చూస్తున్నాను సార్. అంటే దేవుని విడిచిపెట్టేశానేమో అని భయం సార్. ఇంకొక మాట, దేవుని బయట వెళ్ళిపోతుంటే కనుక సాతాను శోధించిందో లేకపోతే సాతాను ప్రేరేపించిందో లేకపోతే ఇందులో నీతిగా ఉండలేకపోతున్నారు కాబట్టి బయట ఎట్లా ఉంటారు. ఈ మధ్య చాలా మంది దగ్గర నేను పాస్టర్ల దగ్గర లోక సంబంధాల మీద ఆశపడుతున్నారు, ఇటువంటి కబుర్లు చెప్పండి. ఆంటోనీ గారు మిమ్మల్ని ప్రశ్న, చర్చి లేస్తేనే వాడు దేవుడు అని చెప్పి బైబిల్ ఎక్కడ ఒక ముఖ్య చెప్పండి నాకు. వాడే దేవుడు అవుతాడు, దేవుడు అనేవాడు పుట్టాలి, చచ్చాలి, చచ్చి మళ్ళీ లేవాలి, మళ్ళీ ఎగరాలి, ఎగిరి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ వచ్చిన వాడికి చంపాలి, లేచి పైకి వెళ్ళాలి, వాడు మాత్రమే దేవుడు అవుతాడని చెప్పి కొన్ని కనీసం మీ బైబిల్ ఏమన్నా ఉందా మొక్క? ఉన్నదండి. 10 సార్లు అడిగాం, 100 సార్లు అడిగాం, 1000 సార్లు అడిగాం. యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎట్టాను కూడా అడిగాం. ఒక్కళ్ళన్నా వచ్చి నిరూపించండి అని. వేదాల ప్రకారం అక్కర్లా, బైబిల్ ప్రకారం యేసు దేవుడు ఎట్టాగో చూపించండి చాలు. బైబిల్ ప్రకారం అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు యేసు దేవుడు అని చెప్పి నిరూపించబడాలి. ఎందుకు సార్ టైం? చెప్పండి సార్ భాస్కర్ గారు మీరు. సార్ ఈ తర్వాత ధైర్యం వచ్చి చాలా వరకు కాంప్లైంట్లు తీసుకుని మాక్సిమం నాకు ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేస్తున్నాను సార్. ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం సార్. నా ఫ్రెండ్స్ ఏం రైతుంది, బైబిల్ ఇది పక్కన పెట్టి చదువురా, ఏముందో తెలుసుకో, అది నీ ఇష్టం, కాకపోతే చెప్పడం నా బాధ్యత, నా ఫ్రెండే కదా, చదువు మంచిగా తీసుకో, లేదా చెడుగా తీసుకో, నచ్చలేదా పక్కన పడే. ఇప్పటికీ ఫార్ములేట్ తెప్పించుకున్నాను సార్, ప్రవీణ్ గారు ఫార్ములేట్ తెప్పించుకున్నాను, చాలా 100 సెంట్లు తీసి పనిచేశాను సార్ అందరికి. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం మార్పు అంటే నా మీద ఇంకా తిరగబడ్డం మానేశారు సార్. వాళ్ళ మట్టు వాళ్ళు ఉన్నారు ప్రశాంతంగా, అంటే నాకేం చెప్పడం మానేశారు అంతే. అదే సార్, కానీ మార్పు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఏ సార్ ఏ విషయం? ఇప్పుడు మీరు బయటకు వచ్చింది నేను చెప్తున్నాను, ఒక 10 years అయ్యి ఉండొచ్చు సార్. మనస్ఫూర్తి ఈ మధ్యనే వచ్చాను సార్. అంటే వచ్చాను, అందులో తప్పులు కనిపించే వచ్చాను ఒకప్పుడు, ఒక 10 years అయ్యి ఉండొచ్చు బయటకు వచ్చి. కానీ వచ్చినా బాధ వదలలేదు సార్, భయం వదలలేదు సార్. ఈ రోజు మీ కారణంగా ఇంకా బాధ భయం ఏం లేదు సార్, సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను. లైఫ్ లో సెటిల్ అయ్యారు కదా? సెటిల్ సార్, లైఫ్ లో సెటిల్ సార్. ఏం పర్లేదండి, ఎప్పుడన్నా కాస్త నైట్ మూడ్ ఆఫ్ అనిపిస్తే గోపి గారి ప్లేలిస్ట్ ఒకటి పెట్టుకొని పడుకోండి సార్. చూస్తున్నాను ఎంత హ్యాపీ అంటే మరి ఇంకా అంటే ధైర్యం తెప్పిస్తున్నారు సార్, అది చాలు సార్ అలాంటి వాళ్ళకి. అయితే నాలో ప్రశ్న కూడా వచ్చింది సార్ ఒకప్పుడు, మన హిందూ సమాజం అంటే ఏం చేస్తుంది అనే ప్రశ్న కూడా వచ్చింది సార్. తప్పు ఉంది కదా, అందుకే వీళ్ళు ప్రచారం లేదన్న ఆలోచన కూడా నాలో ఉంది సార్. అంటే వీళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు బైబిల్ యేసు మాత్రమే దేవుడు అని క్లియర్ కరెక్ట్ గా చెప్పి, హిందూ దేవుడు సైతాన్లు అని క్లియర్ కరెక్ట్ గా చెప్తున్నారు. అంటే మామూలుగా కాదు సార్, వీళ్ళు
ఏంటంటే చర్చిల్లో అంటే ఒక పాస్టర్ చెప్పే ప్రసంగాల్లో చెప్తున్నారు. నేను ఏ కోవుడికి వెళ్ళినా అక్కడ ఏ మతం గురించి మాట కాదు కదా, చిన్న ఏమి వినిపించదు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు? హైందవం గురించి చెడ్డగా చెప్తున్నారు ఎందుకు? కారణం బైబిల్లో రాసి ఉంది కదా, అదే చెప్తున్నారు. కారణం బైబిల్. చాలా మంది అంటున్నారు సార్ క్రైస్తవం గురించి ఎవరు ఏమన్నా, క్రైస్తవం అంటే ఏంటి సార్? బైబిలే కదా సార్. సార్ వినిపిస్తుంది సార్ వాయిస్? వినిపిస్తున్నానండి, చెప్పండి. మీరు మధ్య డిస్టర్బ్ చేయకూడదు, నేను మాట్లాడలేదు. ఓకే సార్. ఇప్పుడు బైబిలే కదా సార్ కారణం. విగ్రహారాధన చేసే వాళ్ళు రాయలతో కూడా చంపండి అని చెప్తుంది. ఆ బైబిల్ ఎవరి కోసం చెప్తుంది? ఇజ్రాయెల్ కోసం చెప్తుందా? ఎంటైర్ మొత్తం ప్రపంచం గురించి చెప్తుందా? మీరు అలాంటి బైబిల్ ఇజ్రాయెల్ కోసం చెప్తే వాళ్ళకి బైబిల్ చెప్పకూడదు సార్. అదే ఈ వచనాలు మీరు రిఫరెన్స్ ఇస్తే కనుక వాళ్ళు అంటారు ఈ వచనం ఇజ్రాయెల్ కోసం చెప్పారు, మన కోసం కాదంటారు. మరి అదే పుస్తకం మొత్తం ఇజ్రాయెల్ కోసం ఇచ్చారు కానీ మన కోసం కాదనుకోండి, లేదు మొత్తం సర్వలోకానికి అంటారు. సార్ అదే అంటున్నారు. నేను మా పాస్టర్ గారిని అడిగినప్పుడు, సార్ ఈ వచనాలు ఉన్నాయి, ఇంతమందిని చంపేస్తున్నారు విగ్రహారాధన చేసిన వాళ్ళకి, ఈ సెక్యులర్ కంట్రీలో ఈ బైబుల్ మనం చెప్పడానికి ఎంతో కరెక్ట్ అంటే అది ఈ కాలంలో జరిగింది కాదు, ఇజ్రాయెల్లో జరిగిందని క్లియర్ గా చెప్తున్నారు. కేవలం ఆ బైబుల్ ఇజ్రాయెల్లోనే అక్కడ ఆ కాలంలో జరిగింది అయితే ఇప్పుడు ప్రపంచం అంతా మన భారతదేశం ఎందుకు చెప్తున్నారు? అంతే కదా సార్? అంతేనండి. లేదు ప్రపంచం అంతటికీ అది వర్తిస్తుంది అన్నప్పుడు ఈ వచనాలు ఎందుకు ఉన్నాయి? విగ్రహారాధన చేసిన రాయలతో కొట్టి చంపండి అని. అది పాత నిబంధనలు అంటారు వాళ్ళు, ఇప్పుడు తప్పించుకోవడం కోసం. ఇప్పుడు పాత నిబంధనే కదా సార్. ఇప్పుడు సెంట్రల్ పడిగా నేను చర్చకి వెళ్ళేది, అందుకనే తగ్గించేసేయాలి. ఇప్పుడు మీరు కొత్త పుస్తకం చూస్తే కనుక కొత్త నిబంధన, కీర్తనలు, సామెతలు ఇవే ఉంటాయి, ఇంకేం ఉండదు కొత్త పుస్తకంలో. ఇప్పుడు ప్రింట్ అయ్యేది అందులో. నాకు కొత్త వర్షన్ వచ్చిందండి. ఓన్లీ కొత్త నిబంధన ప్లస్ కీర్తనలు ప్లస్ సామెతలు, ఈ మూడే సపరేట్ బుక్ అనమాట. ఇప్పుడు అదే సార్, ఈ రోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కూడా కారణం ఇంకా మీలాంటి వాళ్ళే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. అయితే ఇంత మార్పు వస్తుందని కూడా నేను అనుకోలేదు సార్. పాంప్లెట్లు పంపుతున్నారు కదా, మీరు పంచుతున్నారు కదా, ఎవరిలో అంటే కొద్దిగా వాళ్ళ స్పందన ఎలా ఉంది మీరు పని చేస్తున్నప్పుడు? స్టార్టింగ్ చాలా బాధపడుతున్నారు సార్. అంటే ఏంటి భాస్కర్ ఎలా తయారయ్యాడు, మతం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్టు బాధపడుతున్నారు సార్. 1-2 నెలల తర్వాత నార్మల్ అయిపోతున్నారు సార్. అంటే నార్మల్ ఆలోచన మొదలుపెడుతున్నారు సార్. ఓకే సార్. అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరికి బైబుల్ అనేది నాలాంటి వాళ్ళే సార్. అందరు కూడా బైబుల్ ఎవరు చదవరు, వాళ్ళు అందులో ఏం చేయడం ఉంది ఏం మంచి ఉంది కూడా ఎవరికి తెలుస్తారు. 99% ఎవరికి తెలుస్తారు. అందరూ నాలాంటి వాళ్ళే సార్. ఇంటరాక్ట్ అవుతున్న అందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా? నేను చదువుకునేవాడినే సార్. నేను గ్రాడ్యుయేట్ ఒకప్పుడు చదువుకున్న వాళ్ళే కదా అంటున్నా సార్. అందరూ బాగా చదువుకునే సార్. అది సార్. సరేనండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ భాస్కర్. బైబిల్ చదివితే బయటకు వస్తారని నువ్వు చూపించావు మాకు. మరోసారి సార్ పక్కా సార్. చాలా ఎటువంటి వాళ్ళైనా వచ్చేస్తారు సార్. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకోకుండా వాళ్ళ జీవితాంతం దాన్ని పట్టుకున్నా వేస్టే సార్. వాళ్ళకి ఏం అర్థం కాదు సార్. ఆల్ ది బెస్ట్ భాస్కర్. మీ ఆరోగ్యం జాగ్రత్త, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలు జాగ్రత్త, అందరూ జాగ్రత్త. వాళ్ళ కేర్ తీసుకో, వాళ్ళ కేర్ తీసుకోండి. మీ జీవితం బాగుపడడానికి మీ అమ్మగారే అని చెప్పి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ భాస్కర్.